వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ఉగాది స్పెషల్‌గా నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు నేతి బొబ్బట్లు చేయాలంటే ఈ వీడియోని ఒక్కసారి పూర్తిగా చూసి ఇంట్లో ట్రై చేయండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. అంత మెత్తగా దూదుల్లాగా వస్తాయి. ఫస్ట్ టైమ్ చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా కొలతలతో సహా కరెక్ట్‌గా చెప్పాను. ఒకసారి వీడియోని చూసి ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ నేతి బొబ్బట్లు చేసుకోవడానికి నేనిక్కడ ఒక కప్పు పచ్చి శనగపప్పుని తీసుకున్నానండి. మీకు గ్రాముల్లో గావాలి అంటే ఇవి ఒక 200 గ్రామ్స్ దాకా ఉంటాయన్నమాట. ఇలా తీసుకున్న పచ్చి శనగపప్పుని నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. ఒక గంట లేదా 2 గంటల పాటు నానబెట్టుకోండి. తొందరగానే నానిపోతాయి. ఒక గంట నానబెట్టుకున్నా సరిపోతుంది. నేను ఆల్రెడీ నానబెట్టాను. చూపిస్తున్నాను చూడండి. బాగా నానున్నాయి గదా! ఇలా నానిన పచ్చి శనగపప్పుని ఒకసారి మళ్ళీ నీట్‌గా కడిగేసిన తర్వాత ఏదైనా కుక్కర్‌లోకి తీసుకోండి. మీరు కుక్కర్‌లో అయినా ఉడికించుకోవచ్చు. లేదా నార్మల్‌గా ప్యాన్‌లో అయినా ఉడికించుకోవచ్చండి. కుక్కర్‌లో అయితే తొందరగా అయిపోతుందనమాట. ఇలా పచ్చిశనగపప్పుని కుక్కర్‌లో వేసుకున్న తర్వాత, మీరు ఏ కప్పుతో పచ్చిశనగపప్పు తీసుకుంటారో అదే కప్పుతోటి ఒక కప్పు నీళ్లు పోసుకొని, ఈ కుక్కర్‌కి మూత పెట్టేసి, స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ రానివ్వండి. ఆ పప్పు ఉడికేలోపు ఏం జేస్తారంటే, ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు మైదా వేస్తున్నాను. మీరు మైదా ప్లేస్‌లో కావాలంటే గోధుమ పిండి వేసుకోవచ్చు. లేదా హాఫ్ కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు మైదా వేసుకోవచ్చండి. ఈ పిండిలోనే ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి. జస్ట్ ఒక్క చిటికెడు సరిపోతుంది. ఈ సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని గాని, నెయ్యిని గాని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకుంటారో, అదే కప్పుతోటి ఒక కప్పు మైదా తీసుకోండి సరిపోతుంది. మైదాతో చేసుకుంటే చాలా మెత్తగా ఒక 4, 5 రోజుల వరకు ఉంటాయన్నమాట బొబ్బట్లనేవి. లేదు మీకు మైదా ఇష్టం లేదనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోండి. ఇలా ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్ద కంటే కూడా కాస్త పల్చగా ఉండేటట్టు కలుపుకోవాలండి. గట్టిగా కలపకూడదు. మీకు బాగా మెత్తగా రావాలి బొబ్బట్లు అంటే గట్టిగా కలపకుండా కాస్త లూజ్‌గా ఉండేటట్టు కలుపుకోండి. పిండి చేతికి అంటుకుపోతుందనుకోండి, ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసి, ఈ విధంగా బాగా సాఫ్ట్‌గా వచ్చేటట్టు కలపండి. పిండి మీరు ఎంత బాగా కలుపుకుంటే బొబ్బట్లు అంత మెత్తగా వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి నేను కలిపి చూపిస్తున్నాను. మెత్తగా వచ్చేటట్టు కలిపాను గదా పిండి ముద్దని. ఇలా కలుపుకున్న తర్వాత, ఈ పిండి ముద్ద అనేది ఆరకుండా ఉండడం కోసం పైనుంచి కొద్దిగా ఆయిల్‌ని వేసి, ఈ బౌల్‌కి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. మనం ఆ పూర్ణం ప్రిపేర్ చేసుకునే లోపు బాగా నానుతుంది పిండి ముద్దనేది. ఈలోపు పప్పు గూడా ఉడికిపోయిందండి. చూపిస్తున్నాను చూడండి. 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను నేను. ఎంత మెత్తగా ఉడికిందో చూడండి పప్పు. ఇలా ఉడికిన పప్పుని ఏం జేస్తారంటే మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనిక్కడ చిన్న మిక్సీ జార్‌లో ఒక 2 సార్లుగా గ్రైండ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే పెద్ద మిక్సీ జార్‌లో ఒకటేసారి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి ముద్దని ఆల్రెడీ మనం పప్పు ఉడికించుకున్న కుక్కర్‌లోకి తీసుకుంటున్నాను. లేదా మీరు వేరే ప్యాన్‌లో అయినా ఉడికించుకోవచ్చు. తర్వాత మనం బెల్లం వేసి ఉడికిస్తాం గాబట్టి నేను ఇదే కుక్కర్‌లో ఉడికించేస్తున్నాను. మిగిలిన పప్పును గూడా గ్రైండ్ చేసి ఇదే కుక్కర్‌లోకి తీసుకుంటున్నాను. ఇలా పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే పచ్చి శనగపప్పు తీసుకుంటారో అదే కప్పుతోటి 1 ½ కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఈ బెల్లము ఈ కొలతతో తీసుకుంటే స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుంది. లేదు మీరు కొద్దిగా స్వీట్ తగ్గించుకోవాలి అనుకుంటే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చండి. ఈ బెల్లం తురుము గూడా వేసిన తర్వాత ఈ కుక్కర్‌ని డైరెక్ట్‌గా స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి, మీకు మొత్తం బాగా కరిగి కాస్త ఇలా లూజ్‌గా అవుతుందనమాట. బెల్లం పూర్తిగా కరిగిపోతుంది. కరిగి ఇలా లూజ్‌గా అయ్యి మళ్ళీ గట్టిపడుతుంది. అలా వచ్చేంత వరకు నిదానంగా ఇలా కలుపుతూ ఉండండి. మళ్ళీ కలపకపోతే లైట్‌గా అడుగంటేస్తుందండి. అందుకని కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా గట్టిపడాలనమాట. ప్యాన్‌కి అంటుకోకుండా ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా యాలకుల పొడి గూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత అలానే వదిలేసేయండి. ఇది కొద్దిగా ఆరాలి. ఆరిన తర్వాత మనం ఉండలు చేసుకుందాము. ఇప్పుడు చూడండి పూర్తిగా ఆరిపోయిందండి. ఆరిపోయిన తర్వాత ఈ విధంగా మీకు ముద్దలాగా వస్తుందనమాట. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా తీసుకొని ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. బొబ్బట్టుకి లోపల పూర్ణం అనేది కొద్దిగా ఎక్కువ కావాలంటే కాస్త పెద్ద ఉండలు చేసుకోండి. కొద్దిగా తగ్గించుకోవాలంటే తగ్గించి చేసుకోండి. నేనైతే ఈ సైజులో ఉన్నవి చేసుకుంటున్నాను. నాకిక్కడ ఒక కప్పు పచ్చి శనగపప్పుకి 10 ఉండల దాకా వచ్చాయండి. అంటే 10 బొబ్బట్లొచ్చాయనమాట. ఇలా ఉండలు చేసుకొని ఏదైనా ప్లేట్‌లో వేసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడేం చేస్తారంటే ఆల్రెడీ మనం మైదా పిండి కలిపి పెట్టుకున్నాం గదా! పిండి బాగా నానుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఎంత మెత్తగా నానిందో. ఇలా నానిన పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ పిండిని
మనం పూర్ణం చేసుకున్నాం గదా! ఆ పూర్ణం సైజ్ కంటే గూడా కొద్దిగా తగ్గిచ్చి ఈ మైదా పిండిని తీసుకోండి సరిపోతుంది. ఏదైనా కవర్ పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసి, ఈ కవర్ పైన ఈ విధంగా పెట్టుకొని, పూర్ణాన్ని ఈ మైదా పిండి మధ్యలో పెట్టుకొని, ఈ విధంగా క్లోజ్ చేసుకోండి. లోపల పూర్ణం అనేది బయటికి రాకుండా క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత, ఈ విధంగా చేసి ఎక్స్‌ట్రా మైదా పిండుంటే ఇలా తీసేసేయండి. తీసిన తర్వాత దీన్ని నేనిక్కడ చూపించినట్లు బొబ్బట్లాగా చేసుకోండి. ఇలా లైట్‌గా ప్రెస్ చేసేసి పైన ఇంకొక కవర్ వేసుకోండి. మనకి బట్టలకి కవర్‌లొస్తాయి గదండీ! అలాంటి కవర్‌లైనా వాడుకోవచ్చు. లేదా ఆయిల్ కవర్‌లైనా వాడుకోవచ్చు. బటర్ పేపర్ అయినా వాడుకోవచ్చు. మీ ఇష్టం. మీకు ఏది అవైలబుల్‌లో ఉంటే దాంతో చేసుకోండి. ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే చాలా ఈజీ అండి. చకచకా చేసేసుకోవచ్చు బొబ్బట్లు. పెద్ద కష్టమేమి అనిపిచ్చదు. ఆ పప్పు ఉడకబెట్టుకోవడం అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది గానీ, మిగతాదంతా చాలా సింపుల్‌గా జేసుకోవచ్చు. చూడండి నేను చేత్తో ఈ విధంగా అంటుంటేనే బొబ్బట్టు ఎంత చక్కగా వచ్చేస్తుందో. మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్‌గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా చేసుకోండి. రౌండ్ షేప్ వచ్చేటట్టు చేసుకుంటే చక్కగా చూడడానికి కూడా బావుంటాయనమాట. నేను కాస్త పల్చగా చేసుకుంటున్నానండి. మెత్తగా బావుంటాయి పల్చగా చేస్తే. లేదు మీరు కావాలి అంటే మరీ ఎక్కువ మందంగాను గాకుండా, అలా అని మరీ పల్చగాను కాకుండా మీడియంగా అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న బొబ్బట్టుని నేనిక్కడ చూపిస్తున్నాను గదా! ఇలా కవర్ పైనుంచి తీసేసి పెనం బాగా వేడెక్కనిచ్చి పెనం పైన వేసుకొని, దీనిపైన కొద్దిగా నెయ్యిని అప్లై జేసుకోండి. నేతితో కాల్చుకుంటే నేతి బొబ్బట్లు చాలా బావుంటాయి. ఒకవేళ మీకు నెయ్యి ఒద్దనుకుంటే ఆయిల్‌తో అయినా కాల్చుకోవచ్చు. ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని, రెండో వైపు గూడా కొద్దిగా నెయ్యిని అప్లై జేసుకోండి. ఫ్లేమ్‌ని మటుకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోండి. అంటే ఒకసారి పెనం బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాలిస్తే బాగా కాలుతాయి రెండు వైపులా. ఈ విధంగా కాలిన తర్వాత పెనం పైనుంచి తీసేసేయండి. సేమ్ ఇదే విధంగా మిగతా బొబ్బట్లన్నింటిని చేసుకోండి. నేను మీకు చూయించడం కోసం ఒక బొబ్బట్టుని కాల్చి చూపిచ్చాను. చూసారా నేను అన్నీ కాల్చిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో బొబ్బట్లు. చాలా మెత్తగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీరు ఫస్ట్ టైమ్ చేసినా గాని నేను చెప్పినట్లు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మెత్తగా చాలా బాగా వస్తాయి. ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి. ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చాయో. వీటిని మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ వరకు గూడా ఉంటాయండి. నేను తుంచితేనే అర్థమవుతుంది గదూ ఎంత బాగా వచ్చాయని. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన అశోక్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.